ఆఫ్రికాలో నాటుసారా, ఆంధ్రాలో నకిలీ సారా అంటూ ఈ టీడీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టల్ని భంగపరిచే విధంగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పరువు తీయడానికే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఇటువంటి పోస్టులు పెడుతున్నారు. నిరాధారమైన వార్తలతో సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టడం, మాజీ ముఖ్యమంత్రి పైన డైరెక్ట్గా నాటుసారా అమ్ముతున్నాడు, కల్తీ సారా అమ్ముతున్నాడు, గుట్టు రట్టయింది, పోలీసులు గుట్టు రట్టు చేశారు అని ప్రచారం చేస్తున్నారే. జగన్మోహన్ రెడ్డి నకిలీ సారా అమ్మాడు అని పోలీసులు ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? తెలుగుదేశం పార్టీ ఆధారాలు చూపించగలదా? జగన్మోహన్ రెడ్డి నకిలీ సారా అమ్మినట్లు, నకిలీ మద్యాన్ని అమ్మినట్లు పోలీసులు చెప్పినట్లుగా, పోలీసులు గుట్టు విప్పినట్లుగా ఆధారాలు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు చూపించగలరా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి ఈ వార్త చూడండి. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఎలా వీళ్ళు ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి ఇటువంటి వార్తలు చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ మాజీ ముఖ్యమంత్రిపై ఇటువంటి ప్రచారం చేయటం ఎంతవరకు సబబు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎక్స్ ఖాతాలో టీడీపీ అఫీషియల్ అకౌంట్ ఇది. ఆ పోస్టు కూడా ఆఫ్రికాలో నాటుసారా, ఆంధ్రాలో నకిలీ సారా, జగన్ ముఠా గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీసులు. ఎప్పుడు గుట్టు రట్టు చేశారు? ఏపీ పోలీసులు జగన్మోహన్ రెడ్డి నాటుసారా ఆఫ్రికాలో అమ్ముతున్నాడు, నకిలీ సారా ఆంధ్రాలో అమ్ముతున్నాడు అని పోలీసులు ఎక్కడ చెప్పారు తెలుగుదేశం పార్టీకి? ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి అట. ఆఫ్రికాలో జగన్మోహన్ రెడ్డి సారా వ్యాపారం చేయిస్తున్నాడా? ఎక్కడ ఆధారాలు చూపించండి. నాటుసారా ఆఫ్రికాలో సారా వ్యాపారం చేస్తుంటే ఆధారాలు చూపించి మీరు కేసు ఫైల్ చేయండి. లిక్కర్ స్కామ్ అంటూ సంవత్సరం రోజులు ఒక్క ఆధారం కూడా చూపించలేదని ఏసీబీ కోర్టు ముటికాయలు వేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై డైరెక్ట్గా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆఫ్రికాలో నాటుసారా అమ్ముతున్నాడు, ఏపీలో కల్తీ సారా అమ్ముతున్నాడు అని ప్రచారం చేస్తారా? ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి తన తమ్ముళ్ళు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం చేయిస్తున్నాడట. ఎక్కడైనా మీకు ఆధారాలు ఉన్నాయా? వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయా? అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత 5 ఏళ్లుగా జే బ్రాండ్స్తో నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా నకిలీ మద్యాన్ని సరఫరా చేయిస్తుంటే ఇప్పుడు మీరు నకిలీ మద్యం కేసులు పెట్టారుగా. మరి ఏసీబీ కోర్టు ఒక్క ఆధారం కూడా లేదు అని ఎందుకు చెప్తా ఉంది? మీరు ఆధారాలు ఇప్పటి వరకు అరెస్ట్ చేయించిన వాళ్ళలో ఒక్క ఆధారమైనా కరెక్ట్గా మీరు చూపించారా? షార్ట్ షీట్లో నమోదు చేసింది, దానికి తగిన ఆధారాలు మీరు చూపించగలిగారా? మళ్ళీ 15 రోజుల క్రిందట పొంగనూరు, తంబలపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలని అడ్డం పెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలుపెట్టారట. మీ ఎమ్మెల్యే, మీ టీడీపీ పార్టీ మీకు 50 కోట్లు ఇచ్చి మీ పార్టీలో చేరిన వ్యక్తి మీకు 50 కోట్లతో యోగులం పాదయాత్రకు ఖర్చు ఇచ్చిన వ్యక్తి. నిన్నే ఆ వీడియో కూడా చూపించాను. 50 కోట్లు తంబలపల్లి జయచంద్రారెడ్డి మీకు ఇచ్చారు అని వైసీపీ నాయకులు డైరెక్ట్గా చెప్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి అని కూడా అడిగాను. అటువంటి వ్యక్తులు సారా వ్యాపారం చేస్తూ ఉంటే, కల్తీ వ్యాపారం బట్టబయలైతే పోలీసులు జయచంద్రారెడ్డిని పట్టుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తారా? అతనికి జగన్మోహన్ రెడ్డికి లింకు ఉన్నట్లు ఏం ఆధారం ఉందని మీరు ఈ విధంగా మీ టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కదా. జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టల్ని మీరు సోషల్ మీడియాలో ఇలా నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తుంటే ఆయనకు ఓటేసిన 40% ప్రజలు ఏ విధంగా ఆందోళన చెందుతారు? ఏ విధంగా వాళ్ళు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టలు పోయే విషయం కదా ఇది. దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే 40% ఆయనకు ఓట్లేసి ఆయన్ను నాయకుడిగా నమ్ముతున్నారో
ఆ 40% ఓటర్లకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ అఫీషియల్ అకౌంట్లో చేస్తున్న దుష్ప్రచారాలను సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ. మీ అకౌంట్లో ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా అకౌంటబిలిటీనే. ఇది మాజీ ముఖ్యమంత్రికి, ఒక పార్టీ అధ్యక్షుడి పైన పెట్టుకున్న ప్రజల యొక్క నమ్మకానికి సంబంధించిన విషయం.